హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ అని మాట్లాడుతున్నాయి. అయితే ఈరోజు మార్కెట్కి అయితే పనస పండ్లు వచ్చినాయి. ఒకసారి అయితే చూద్దాం రండి. పనస పండ్లు రేట్లు ఎట్లున్నాయో అన్న అడుగుదాం. అన్న అడిగితే చెప్తాడు. అన్న చెప్పినాక మీకు చెప్తాను నేను. సరే అయితే చూడండి ఒకసారి పనస పండ్లు ఏ విధంగా ఉన్నాయో. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అంటే మీడియం సైజులు ఉన్నాయి. ఇవి అయితే నార్మల్లో ఉన్నాయి. నార్మల్ అంటే వచ్చేసి ఒక సైజులో ఉన్నాయి. నార్మల్గా మంచిగా పేర్చారు కదా అమ్మాలి వాళ్ళు. వర్కర్లు వచ్చేసి మంచిగా జమాయించారు. జమాస్తే ఇట్లుంటాయి చూడండి, మంచిగా లాడుతీరు. చూడండి ఒకసారి అయితే మీరు పనస పండ్లు ఏ విధంగా ఉన్నాయో. ఈ కటింగ్ కూడా చాలా మంచి సులభంగా చేయాలి. ఆయిల్ రుద్దుకొని కటింగ్ చేయాలి. ఇది ఒకసారి అన్న అడుగుదాం. అన్న అడగొచ్చిన ఒక బ్రోని ఉంటే మాల ఆయన అండి. ఇది వచ్చేసి 350 పడుతుంది. వచ్చేసి ఇది మినిమం వచ్చేసి ఒక కాయ వచ్చేసి 350 కాయ ఒకటి పీస్ వచ్చేసి. అంటే ఇది మా మినిమం అయితే 10 కేజీల దాకా ఉంటుంది. చూడండి పైన ముళ్ళు ఉంది కాయకు వచ్చేసి. చూడండి ముళ్ళు కుచ్చుకుంటట్టు ఉన్నాయి. నార్మల్ అయితే చూడండి మీకు 11 పండు వచ్చేసి అన్ని పండ్లు అట్నే ఉన్నాయి. అండ్ ఇంకా పండు పండ్లు ఇవి కాయలు పండ్లు దూరంగా ఉన్నాయి. కాయలే కానీ దూరంగా ఉన్నాయి. చూసినట్టయితే మీకు పనస పండ్లు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. నార్మల్ పెద్ద బిగ్ సైజ్ వచ్చేసి ఈ 400 అంటే వచ్చేసి ఇవి. ఇది ఒక 5 ఉన్నాయి. ఇవి వచ్చేసి కాయలు వచ్చేసి చూడండి 400 అంట. ఈ 200 అంటే వచ్చేసి చూడండి. ఇది మీడియం సైజ్ వచ్చేసి 2 నెంబర్. ఇది పనసకాయలు వచ్చేసి చూడండి. పండ్లు మాత్రం చాలా మంచిగా ఉంటాయి. తీసుకోవాలి. హైదరాబాద్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్టుగా సిటీలో ఉన్నవాడు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. నాకు వచ్చేసి ఎలా వీడియో కాల్ అయినా ఏదైనా కూడా చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈ పండ్లు కావాలన్నా తీసుకొని పోవచ్చు. ఈ మార్కెట్ దొరికితే నేను నేను ఇక్కడనే లోకల్లో ఉంటా, కొత్తగూడెంలో ఉంటాను. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే నేను కలుస్తాను ఫ్రెండ్స్ అందరికీ. అయితే పండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇవి చూసినట్టయితే ఇది ఒక రకం పండ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ రకం పండ్లు అంటే ఇవి పనసకాయలే కానీ ఇవి వచ్చేసి జర మీడియం ఉన్నాయి. ఈ 250 అంట. 200 సేమ్ రేటు. అవి ఇవి సేమ్ కానీ ఇంకా వాళ్ళ కొద్దిగా లైట్గా మీడియం ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. సేమ్ రేట్ ఇస్తారండి 11 లాడైతే. చూసినట్టయితే పనస పండు కూర్చుని ఉంది ఫ్రెండ్స్. ఒకటి కటింగ్ అయింది. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. కటింగ్ అయింది. ఈగ రాలితేనే కటింగ్ అయితే అయింది. ఇప్పుడైతే మార్కెట్ బంద్ ఉంటుంది. మార్నింగ్ రావాలి ప్రతి ఒక్కరు. అయితే మార్నింగ్ వచ్చేసి 6కి రండి. 6 టు మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది మార్కెట్. ఎండాకాలం కాబట్టి జల్దీ అయిపోతుంది. ఇక మామిడికాయ ఒకటి ఎనీ టైం, దానికి టైమింగ్ లేదు. మామిడికాయకి అయితే నడుస్తూనే ఉంటుంది ఎనీ టైం. అయితే ప్రతి ఒక్క పండు మీకు చూపిస్తాను. నన్ను అయితే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అయితే చూడండి మీకు ప్రతి ఒక్క పండు చాలా రకాల పండ్లు చూపిస్తాను. ఇది ఈరోజు వచ్చింది మార్కెట్కి. అయితే ఉదయం అయితే లేదు, సాయంత్రం వచ్చింది. వచ్చేసి టుడే బుధవారం నాడు సాయంత్రం వచ్చింది బండి. ఇప్పుడే ఇది దింపిలో పెడితే నేను వచ్చిన మార్కెట్కి అయితే చూడడానికి వస్తే ఇది పనస పండ్లు వస్తున్నాయి కొత్త పండ్లు అని వీడియో తీసినాయి. ఇక మొన్నవి సాయంత్రం వచ్చింది, ఈరోజు సాయంత్రం వచ్చింది. వీడియో తీసిన. మార్నింగ్ అయితే లేకుండే. ఇది వాళ్ళ ఇద్దరు కూడా చూడు. ఆ సమయంలో రైతులు ఉండాలి అంటే రైతు అన్న వచ్చేసి వీడు అన్న వచ్చేసి రైతు అంట. ఆయన అడిగితే చెప్పిన రేటు ఈ విధంగా ఉంటుంది అమ్మే అంటే. పొద్దున ఉదయం అయితే తక్కువ అవుతుంది అంటే ఇంకా. అంటే ఇప్పుడు అయితే రేట్లు చెప్పిండు నాకైతే. చూడండి ఇవి వచ్చేసి మీకు ఇందాక కటింగ్ అవుతుందని చూపించాను కదా. నాకు కటింగ్ అయితే సరిగ్గా చూపించలేదు కాబట్టి మీకు మళ్ళీ చూపిస్తా పండు ఒకసారి ఎట్లా ఉందని. చూడండి కటింగ్ చేస్తే ఇట్లా ఉంటుంది. కట్ చేసే లోపల గింజలు ఇట్లా ఈ మూలలో గింజలు ఉంటాయి. ఫ్రెండ్స్. గింజలు తీసేసి ఖాళీ తింటారు. బాగుంటుంది పనస పండు వచ్చేసి. ఇది చాలా ఉన్నాయి పనస పండు అయితే. ఇక్కడ చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పండ్లు మార్కెట్కి అయితే అన్ని ఆల్ ఫ్రూట్స్ వస్తాయి. మీకు ప్రతి ఒక్క పండు చూపిస్తా. అంటే టైం సరిపోతుంది నాకు. టైం సరిపోతే తీస్తా. లేకుంటే మాత్రం ఇక ఒక పండు తీసి ఇంకో బత్తాయి వస్తుంది మార్కెట్లకి. ఇక అనార్ వస్తుంది, గ్రేప్స్ వస్తుంది, పనస పండ్లు వస్తాయి. ఇక కాకపోతే పుచ్చ పండ్లు వస్తాయి. బ్లాక్ పుచ్చ వస్తుంది, వైట్ పుచ్చ వస్తుంది. అలా వచ్చేసి కర్బూజా వస్తుంది, పైనాపిల్ వస్తుంది, జామకాయ వస్తుంది,
సేబులు అయితే ప్రతి ఒక్క సేబులు వస్తాయి, మామిడికాయ వస్తుంది. సేబులు అయితే ఇంపార్టెంట్, అన్ని ఆలు కూర ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పనులు వస్తాయి ఫ్రెండ్స్. అయితే చాలా పనులు చూపిస్తానికి అయితే మీకు చూపిస్తా, ప్రతి ఒక్క పనులు అయితే మీకు చాలా వరకు అయితే మీరు నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేస్తే ఏ పనులు కావాలంటే ఆ పనులు చూపిస్తారు. అయితే అంటే 6 అంటే 6 రావు, మార్నింగ్ వస్తాయి అన్నమాట పనులు. మీరు చూపించండి, నాకు చెప్పండి, నేను పోయి వీడియో తీసుకుంటా మీకు పెడతా అన్నమాట. ఏమన్నా నాకు ఈరోజు కావాలంటే పెడతా, ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తున్నా కామెంట్ రూపంలో. అయితే మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. లేకుండా మాత్రం నాకు సబ్స్క్రైబ్ పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో చేయండి, మన యూట్యూబ్ ఛానల్ కింద లింక్ ఉంది, లింక్లో పోయి ఓపెన్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది పనసపండు అయితే ఇవి చాలా రకాలు ఉన్నాయి. పనసపండు అయితే పెద్దది వచ్చేసి నార్మల్ వచ్చేసి చిన్నది వచ్చేసి నార్మల్ అంటే చిన్నది, మీడియం కూడా ఉన్నది. మీడియం అంటే 200కి ఇస్తారు ఫ్రెండ్స్. 250 కానీ 250 అంటారు, 200కి ఇస్తారు. ఇది 350 కానీ 300 ఇస్తారు. ఒక ఇంగ్లీష్ చెప్పంటాడు, ఇంగ్లీష్ చెప్తాను మర్చిపోయాను నేను. అది 350, అది 250 అయితే 200 ఇస్తారు. నా వీడియోలో తమిళనాడు, కేరళ, రాజస్థాన్ చాలా వరకు చూస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంచి చాలా మంది గిరాకీ అయితే వస్తుంది. గిరాకీ కన్నా నన్ను యూట్యూబ్లో చూసి వస్తుంది ఫ్రెండ్స్. నన్ను 10 ఒకరు అయితే నా నెంబర్ అంటే ఇన్స్టాగ్రామ్ చూసుకో అన్న, రాన్నా నీకు నెంబర్ ఇస్తాను అంటే సరే అంటుండు. చాలా వరకు అయితే ఇప్పటికైతే మాల్ ఇప్పించిన ప్రతి ఒక్కరికి అయితే. వరంగల్ వచ్చేసి, గుంటూరు వచ్చేసి, రాజమండ్రి వచ్చేసి, నేను మళ్ళీ నిజాంపేట వచ్చేసి, మళ్ళీ జగ్గయ్యపేట వచ్చేసి మాల్ ఇప్పించుకుని చేయాలి ప్రతి ఒక్కదానికి అయితే. ప్రతి ఒక్కరు వచ్చి నన్ను గుర్తుపడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ అంటే మార్కెట్లో వీడియోలు తీస్తారు, యూట్యూబ్లో వీడియోలు తీస్తాడు అని ఒక పేరు అనేది పొందింది, నాకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేవరకు పనులు నేను ఇప్పిస్తున్నాను. నాకు ఏం తీసుకోలేదు, ఇప్పినైతే ఇప్పిస్తున్నాను. నాకు ఈ పనులు కావాలంటే తీసుకో అన్నా అంటే నాకు తెలిసిన రూపాయి తక్కువ అంటే నేను పోయి మాట్లాడితే 500 వచ్చేది 400 వస్తుంది. అంటే నేను పోతే రూపాయి తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. నేను నా కామెంట్ చేయండి, 10 వరకు అయితే మీకు చాలా రకాల పనులు చూపిస్తాను ఫ్రెండ్స్. మరికొన్ని పనులతో మేము ఉంటే మీరు చేసి వీడియో మొత్తం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.